లహరి సత్యల ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు ఇద్దరిని ఉంగరాలు మార్చుకోమని చెప్పిన తర్వాత దండలు మార్చుకోమని చెబుతారు. దాంతో లహరి శరణ్య తనను కాపాడిందన్న సంతోషంతో సత్య మెడలో దండ వేస్తుంది. సత్య కూడా లహరి మెడలో దండ వేస్తాడు. అలా ఇద్దరు దండలు మార్చుకోవడంతో ఇక నిశ్చితార్థం పూర్తయినట్టే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఆనంద్ గారు చాలా సంతోషంగా ఉంది, మొత్తానికి మీ అమ్మాయి లహరి మా ఇంటి కోడలు అయిపోయినట్టే అని చెప్పి వనజారావు గారు అంటూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వనజారావు గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అమ్మ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లగ్న పత్రిక రాద్దామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అలాగే పంతులు గారు దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే వెంటనే ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేయండి అని చెప్పి వనజారావు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే పంతులు గారు అమ్మ మీరు ఒకసారి వెళ్ళి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకురండి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య నేను తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పి వెళ్తూ ఉంటుంది. శరణ్య బ్లౌజ్కున్న థ్రెడ్స్ ఊడిపోవడంతో వాటిని గమనించిన దర్శన్ అయ్యో శరణ్య బ్లౌజ్కున్న థ్రెడ్స్ ఊడిపోయాయి, ఇప్పుడు నలుగురు చూస్తే ఏమనుకుంటారో అని చెప్పి శరణ్య కొంగు పట్టుకొని దర్శన్ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో అది చూసిన అనన్య ఒక్కసారిగా షాకోతో ఇదేంటి సడన్గా మరిది గారిలో ఇంత మార్పు, పెళ్ళం కొంగు పట్టుకొని మరీ వెళ్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. దర్శన్ అందరూ తన వైపు చూస్తూ ఉంటే తను సిగ్గుపడుతూ నవ్వుతూ శరణ్య వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇదేంటి ఈయన మరీ నా కొంగు పట్టుకొని వస్తున్నారు, నలుగురు చూస్తే ఏమనుకుంటారో అని శరణ్య అనుకుంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి దర్శన్ తన వెనకాలే వస్తూ ఉంటాడు. ఇక శరణ్య సిగ్గుతో మరింత స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. శరణ్య శరణ్య నిన్నే ఆగు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నేను ఆగను, మీరు ఏ ఉద్దేశంతో నా వెనకాల వస్తున్నారో నాకు తెలుసులేండి, మీ పప్పులేమి ఇక్కడ ఉడకవు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అసలు నేనేమంటున్నాను తనేమంటుంది. శరణ్య ఆగు శరణ్య, నువ్వు అనుకునే ఉద్దేశంతో అయితే నేనేమీ ఇక్కడికి రాలేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో నిజంగానా అని శరణ్య అంటూ ఉంటే నిజంగా ఒక్క నిమిషం అలాగే ఉండు అని చెప్పి తన బ్లౌజ్ థ్రెడ్స్ని దర్శన్ కడుతూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ థ్రెడ్స్ ఊడిపోయాయి, అందుకే ఇవి కట్టడానికి నిన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను. ఇలా ఊడిపోయిన థ్రెడ్స్తో అందరి ముందు జనాల మధ్యలో తిరిగితే బాగోదు కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య నిజంగానే ఈ ఉద్దేశంతోనే నా వెనకాల వచ్చారు కదా అని శరణ్య అంటూ ఉంటుంది. అవును అని దర్శన్ అంటాడు. అలా అయితే సరేలేండి, థ్యాంక్ యూ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఆ తర్వాత మీరు నాకు హెల్ప్ చేసినందుకు మీకు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి శరణ్య దర్శన్కి గట్టిగా ముద్దు పెట్టేస్తుంది. తర్వాత సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య సిగ్గుపడుతూ వెళ్ళిపోయిన తర్వాత దర్శన్ ఒక్క క్షణం షాక్లో ఉండిపోతాడు. ఇదేంటి ఇప్పుడు ఏం జరిగింది, శరణ్య నాకు ముద్దు పెట్టిందా అని చెప్పి దర్శన్ కూడా సిగ్గుపడుతూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. పంతులు గారు లహరి సత్యల జాతకాలను పరిశీలించిన తర్వాత మరొక 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా, మీ 2 కుటుంబాలకు ఓకే అనుకుంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద వనజారావు గారు మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, మా 2 కొడుకులు రోహిత్ దర్శన్ ఉన్నారు కదా, వాళ్ళే పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ఆనంద భైరవి గారు, నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు లహరి మా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందా అని చెప్పి మేమంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. కాకపోతే మా చిన్న కొడుకు మహేష్ గురించి ఆల్రెడీ మీతో చెప్పాం కదా ఆనంద భైరవి గారు, ప్రస్తుతం వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు, 10 రోజుల్లో పెళ్ళంటే వాడు సమయానికి ఇంటికి వస్తాడో రాడోనని మేము కంగారు పడుతున్నాము అని చెప్పి వనజారావు అంటూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి మీరేమీ కంగారు పడకండి వనజారావు గారు, మీ చిన్న అబ్బాయిని వెతకడానికి మా దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా మీకు సాయం చేస్తారు, అబ్బాయి ఎక్కడున్నా కూడా పెళ్ళి టైంకి
ఇక్కడికి వస్తాడు అని చెప్పి ఆనందపరివి అంటూ ఉంటుంది. అప్పుడు సత్య కూడా, అమ్మ తమ్ముడు గురించి నువ్వేమీ కంగారు పడద్దు, తమ్ముడి సమక్షంలోనే నేను లహరి మెడలో తాళి కడతాను అని చెప్పి అంటూ ఉంటే, చచ్చిపోయిన వాడిని ఎక్కడి నుండి తీసుకువస్తావో అని చెప్పి లహరి మనసులో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ నువ్వు కూడా వాడు చనిపోయాడన్న విషయం తెలియక అన్నయ్య వాళ్ళని కూడా వాడిని వెతకమని చెప్తానంటున్నావు అని చెప్పి లహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోపక్క అనన్య 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం అని అంటున్నారు. ఈ 10 రోజుల్లోగా ఎలాగైనా సరే ఆ మహేష్ గారు చచ్చాడని ప్రూవ్ చేసి ఈ పెళ్ళిని ఆపేయాలి అని చెప్పి అనన్య అనుకుంటుంది. తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఆనందభైరవి ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. లహరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా వనజారావు గారి ఏర్పాట్లను ఎంతగానో మెచ్చుకున్నారు. మన బంధువులంతా కూడా జోడీ బాగుందని చాలా మెచ్చుకున్నారు అని అంటూ ఉంటే, అవును ఆనంద, మన కూతురు లహరికి ఎంత దిష్టి తగిలిందో ఏంటో, వీళ్ళిద్దరు ఈడో జోడు చాలా బాగున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్క, పెళ్ళికి ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 10 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చెయ్యాలి. వనజారావు గారు ఈరోజు నిశ్చితార్థం కోసం చేసిన ఏర్పాట్లకు ఏమాత్రం తీసిపోకుండా మన పెళ్ళికి ఏర్పాట్లు చెయ్యాలి అని ఆనందభైరవి అంటూ ఉంటే, అవును ఆనంద, అలాగే చేద్దాము. రేపటి నుండే షాపింగ్ కూడా మొదలు పెట్టేద్దాం అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దర్శన్, రోహిత్, నేను ఒక మండపం అడ్రస్ చెప్తాను. రేపు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసి రండి. అలాగే డెకరేషన్ వాళ్ళని కూడా మాట్లాడండి, వంట వాళ్ళని కూడా మాట్లాడండి అని చెప్పి పెళ్లి కార్డ్స్ కూడా ప్రింట్ చేయించాలి, చాలా పనులున్నాయి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అవును ఆనంద, ఒక్కగానొక్క కూతురు పెళ్ళి ఎంతో ఘనంగా చెయ్యాలి అని చెప్పి లీలావతి కూడా అంటూ ఉంటుంది. ఇక అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండడంతో ఇదంతా చూస్తున్న అనన్యకు ఎంతగానో అసూయ పుడుతూ ఉంటుంది. అమ్మి, చూసావా, కుటుంబం అంతా కూడా ఎంత సంతోషంగా కలిసిపోయి పెళ్ళి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారో. ఇంతకీ ఈ పెళ్ళి ఆపడానికి నువ్వేం చేయాలనుకుంటున్నావని చెప్పి కాంచన అంటూ ఉంటే, ఇంకా ఏం అనుకోలేదమ్మా, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లహరికి మాత్రం పెళ్ళి జరగనివ్వను. ఆఖరి నిమిషంలో అయినా అది చేసిన హత్యని బయట పెట్టించి దాన్ని జైలుకి పంపిస్తాను, ఆ ఆనందభైరవి కుమిలిపోయేలాగా చేస్తాను అని చెప్పి అనన్య కాంచనతో అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే శరణ్య స్నానం చేసి వచ్చి తల ఆరబెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా దర్శన్ శరణ్య వైపు చూస్తాడు. అప్పుడే శరణ్య టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య అందాన్ని చూస్తూ దర్శన్, నేను ఇప్పటి వరకు శరణ్యను సరిగ్గా గమనించలేదు, కానీ తను కూడా చాలా అందంగా ఉంటుంది. సమీర మాయలో పడి ఇప్పటి వరకు శరణ్యని సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పి దర్శన్ అనుకుంటాడు. అలా దర్శన్ శరణ్య అందం వైపు అలాగే చూస్తూ ఉండిపోవడంతో శరణ్య దర్శన్ తన వైపే చూడడాన్ని గమనిస్తుంది. ఈయనేంటి ఇందాకటి నుండి నా వైపే చూస్తున్నారు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక అలా చూసి ఏంటండి మీరు నా వైపు చూస్తున్నారేంటి అని శరణ్య అంటూ ఉంటే, నేను నీ వైపు ఎక్కడ చూశాను, ల్యాప్టాప్లో కదా చూశాను అని దర్శన్ అంటూ ఉంటాడు. లేదు మీరు నా వైపు చూడ్డం నేను చూశాను అని శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, ఏం లేదు, ఇన్ని రోజులు నేను నిన్ను సరిగ్గా గమనించలేదు, కానీ నువ్వు కూడా అందగత్తెవే అని చెప్పి శరణ్య అందాన్ని పొగుడుతూ ఉంటాడు. దాంతో శరణ్య ఎంతగానో పొంగిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక అలా చెప్పేసి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. శరణ్యకు ఎలాగైనా సరే నా ప్రేమ విషయం చెప్పాలి, నేను శరణ్యతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత శరణ్య నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే,
ఖచ్చితంగా ఇలా ఆ విషయం గురించే మాట్లాడబోతున్నారు అని చెప్పి చెప్పండి చెప్పండి త్వరగా చెప్పండి, నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, నేను నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇకపై మనం భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెడదాము. మన మధ్య ఎటువంటి అపార్థాలకు తావుండకూడదు అని చెప్పి దర్శన్ చెప్పడంతో శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఐ లవ్ యూ అంటూ దర్శన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. చివరకు ఆ దేవుడు కరుణించి నా కలను నిజం చేశాడు అని చెప్పి శరణ్య ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.